అధికారులతోని కూర్చొని అక్కడ ఆ శాఖాపరమైన అంశాలు తెలుసుకోవడం కావచ్చు, కొంత ఏర్పాటు చేసుకున్నారు. దీనిలో చాలా కీలకంగా చూస్తే కొత్తగా ఇప్పుడే మంత్రి పదవికి వచ్చిన వాళ్ళ చూస్తే కనుక ఇక్కడ సీతక్క కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, అందరూ కూడా అంటే గతంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అనుభవం కానివ్వండి, వాళ్ళు వివిధ శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం కావచ్చు, ఆ తర్వాత ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ ఈ శాఖల పరమైన అంశం ఏదైతే ఉందో మంత్రివర్గంలో ఎటువంటి అంశాలు ఉంటాయి, ఎటువంటి తీసుకురావాల్సి ఉంటుంది, ఎటువంటి సమస్యలు తీర్చాల్సిన అవసరం అన్నింటి కూడా రివ్యూ చేసుకుంటున్న ఒక ఎత్తు అయితే, ఇప్పటికే ఈ శాఖల పరంగా 10 రోజులుగా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఏమేమి హామీలు ఇచ్చిందో హామీలు నెరవేర్చాలంటే ఎన్ని కోట్ల డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది, శాఖల పరంగా ఎంత అప్పుల్లో కూరుకుపోయింది, ఏ రకంగా దాన్ని బయటికి తీసుకురావాలి, ఇవన్నీ కూడా వాళ్ళు రివీల్ చేస్తూ ఉన్నారు ఒక ఎత్తు. ఇక దీనికి తోడు ఇటీవల కాలంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా వివిధ నియోజకవర్గాల పార్లమెంట్లకి ఇన్ఛార్జ్లను కూడా ప్రకటించింది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ. ఇక ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళను కొన్ని జిల్లాలకు కూడా మంత్రులుగా కూడా ప్రకటించింది. అయితే ఇక్కడ చాలా కీలకం ఏంటంటే గతంలో మనం చూస్తే కనుక ఏ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి ఉంటారో ఆ జిల్లాకి ప్రాతినిధ్యం వహించేవారు. కానీ ఇప్పుడు ఒక జిల్లాకు సంబంధించిన మంత్రి ఎవరైతే ఉదాహరణగా తీసుకుంటే ఉత్తమ్ కుమార్ నల్గొండ నుంచి ఆయన జిల్లాగా మంత్రిగా ఉన్నారు. అంటే సుమారుగా హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నుంచి. అంటే ఇద్దరు మంత్రులు ఒకే జిల్లా నుంచి, కానీ వారిని ఇతర జిల్లాలకి ఇన్ఛార్జ్ మంత్రిగా ప్రకటించింది. ఈ ప్రజాపాలన నేపథ్యంలో ఇక్కడ 28 తారీఖు నుంచి వచ్చేటువంటి ఈ యొక్క ప్రజా సదస్సులకు సంబంధించి 6 గ్యారెంటీలకు సంబంధించిన అంశాలను దరఖాస్తులు తీసుకోవడం, ఇవన్నీ కూడా నిరంతర ప్రక్రియగా ఇన్ఛార్జ్గా ప్రకటించింది అక్కడ. మరి ఇక్కట్లేంది అసలు మంత్రి ఎదుర్కొన్న ఇక్కట్లేంది, ముందుగా వాళ్ళకి సంబంధించి పార్లమెంటరీ నియోజకవర్గాలు, ఆ తర్వాత జిల్లా మంత్రులుగా నియమించినటువంటి వ్యక్తులను చూసిన తర్వాత ఆ ఇక్కట్లేని చెప్పే ప్రయత్నం చేస్తా. ముందుగా ఇక్కడ నిన్న ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసినటువంటి ఇన్ఛార్జీలు ఏమని, గవర్నమెంట్ హియర్ బై నామినేట్ ద ఫాలోయింగ్ మెంబర్స్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అట్ ద డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఇండికేటెడ్ అగేన్స్ట్ దేర్ నేమ్స్. జిల్లా మంత్రులుగా ప్రభుత్వం అధికారికంగా ఎవరు, శాంతికుమారి చీఫ్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ప్రకారంగా చూస్తే ఇక్కడ నలమద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన్ని కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక దామోదర్ రాజ్ నరసింహని మహబూబ్ నగర్ ఇన్ఛార్జిగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఖమ్మం ఇన్ఛార్జిగా, దుద్దిల శ్రీధర్ బాబుని రంగారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్, పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, కొండా సురేఖ మెదక్, అనసూయ సీతక్క ఆదిలాబాద్, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు నల్గొండ, జూపల్ కృష్ణారావు నిజామాబాద్. అంటే 10 ఉమ్మడి జిల్లాలకు గాను 12 మంది సుమారుగా ఇప్పుడు మన మంత్రివర్గంలో ఉంటే ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంతో సహా వారిద్దరికి తప్ప, ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంకి తప్ప మిగిలిన 10 మంది మంత్రులందరూ కూడా ఉమ్మడి 10 జిల్లాలు ఇన్ఛార్జ్గా ప్రకటించింది. దేనికోసం, ద డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ షెల్ రివ్యూ అండ్ మానిటర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రజాపాలన యాక్టివిటీస్ ఇన్ ద రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్. ప్రజాపాలన తీరు అంటే ఏదైతే ప్రజాపాలన కార్యక్రమం తీసుకొని గ్రామ పంచాయతీల వారీగా ప్రజా సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల పరిపాలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుందో ఈ యొక్క కార్యక్రమానికి గాను ఇలాని జిల్లాల వారీగా మంత్రిగా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఒకసారి ఆ జిల్లాల వారీగా చూస్తే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ ఎమ్మెల్యే అంటే నల్గొండ నియోజకవర్గం కిందకి వస్తుంది, నల్గొండ జిల్లా కిందకి వస్తుంది. కానీ ఇక్కడ ఈయనని కరీంనగర్కి అలాట్ చేసింది. ఇక దామోదర్ రాజ్ నరసింహ మెదక్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, ఆయన మహబూబ్ నగర్కి అలాట్ చేసింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన నల్గొండకు సంబంధించిన ప్రాంతానికి సంబంధించిన జిల్లాకు సంబంధించిన మంత్రి, కానీ ఖమ్మం జిల్లాలో ఆయన అలాట్ చేసింది ఇన్ఛార్జిగా. దుద్దిల శ్రీధర్ బాబు కరీంనగర్, ఆయన రంగారెడ్డికి అలాట్ చేసింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం, కానీ ఆయన వరంగల్కి అలాట్ చేసింది. పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, ఆయన కరీంనగర్కి సంబంధించిన వ్యక్తి, ఆయన హైదరాబాద్కి అలాట్ చేసింది. కొండా సురేఖ వరంగల్ మెదక్ అలాట్ చేసింది. అనసూయ సీతక్క ఆవిడ వరంగల్కి సంబంధించిన వ్యక్తి, ఆమె ఆదిలాబాద్కి అలాట్ చేసింది. ఇక తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నుంచి నల్గొండకి అలాట్ చేసింది. ఇక జూపల్ కృష్ణారావు మహబూబ్ నగర్ నుంచి నిజామాబాద్ వైపుకు అలాట్ చేసింది. అంటే వాళ్ళ సొంత జిల్లాలో ఎవరు కూడా వాళ్ళకు ఇన్ఛార్జ్ మంత్రులుగా లేరు. వాళ్ళు ఎక్కడ పర్యవేక్షించాలి, ఇతర జిల్లాల విషయంలో పర్యవేక్షించాలి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, ఉదాహరణ తీసుకుంటే మొదటగా ఒకవేళ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి, ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన హుజూర్ నగర్ నియోజకవర్గం తనతో పాటుగా నల్గొండలో ఉన్నటువంటి ఇతర నియోజకవర్గాల మీద కూడా ప్రభావం చూపించి అక్కడ ఎమ్మెల్యేలు గెలిపించుకున్న వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి కరీంనగర్ జిల్లా అంటే సుమారుగా 13 నియోజకవర్గాలను దృష్టి సారించాల్సింది. దీంతో పాటుగా ఆయన అక్కడ గెలిపించిన ప్రజలకు కూడా ఆయన సమాధానం చెప్పాలి. కాబట్టి హుజూర్ నగర్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది, నల్గొండ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. నల్గొండ జిల్లాలో కొన్ని ప్రాంతాలు, ఎందుకంటే అక్కడ హామీ ఇచ్చిండు,
ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చిండు, నెరవేరుస్తానని చెప్పి ప్రజలకు అందుబాటులో ఉండాలి, అన్ని రకాలుగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదా సొంత నియోజకవర్గాలను కూడా పనులు పర్యవేక్షించాల్సి ఉంటుంది, అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇబ్బంది ఏంటి, కరీంనగర్లోని 13 నియోజకవర్గాల ఇన్ఛార్జిగా ఉంటూనే ఇతర సమస్యలు కూడా పట్టించుకోవాలి. ఇదొక బర్డెన్, ఇదొక రకంగా వాళ్ళకి ఇబ్బంది తలెత్తే అవకాశం. ఎందుకంటే ఇటు పూర్తి స్థాయిలో కరీంనగర్కి టైం వెచ్చించలేరు. ఆ యొక్క 13 నియోజకవర్గాల ప్రజాపాలన అనే ఒక అంశంలో ఎట్లా ఉన్నది పరిస్థితి, అక్కడ యాక్టివిటీస్ ఎలా కొనసాగుతున్నాయి, నిజంగా రేషన్ కార్డు అందుతున్నాయా, లేకపోతే దరఖాస్తులు పరిష్కారం జరుగుతున్నాయా, అధికారులు వస్తున్నారా లేదా, లేకపోతే ఈ యొక్క నిత్యం ఇది 5 సంవత్సరాల కాలం పాటు ఉండే ప్రక్రియ కాబట్టి నిత్యం వీటి మీద పర్యవేక్షించాల్సి ఉంటుంది. దీనికి తోడు ఇతర ఆయన సొంత నియోజకవర్గం, సొంత జిల్లాలో కూడా కొంత పట్టు నిలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందంటూ కూడా కొంత పెద్ద ఎత్తున విశ్లేషకులు చెప్తున్నారు. ఇక మరోవైపు ఇదంతా ఎప్పుడు 6 గ్యారెంటీలు ఎప్పటిలోపు అమలు చేస్తామని చెప్పింది పార్టీ అంటే 100 డేస్లో 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మరి 100 రోజుల్లో ఇంకొక సమస్య ఏంది, ఇదే 100 రోజుల్లో ఎంపీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. మరి 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్న వీరందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంటుంది. దీనికి తోడు పార్లమెంట్ ఎన్నికలు కూడా వాళ్ళు సన్నద్ధమై పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సత్తా చాటే విధంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ కూడా ప్రకటించింది పార్టీ, ఒకసారి అది కూడా చూపిస్తాం మీకు. ఇది అధికారికంగా ప్రభుత్వం ప్రకటించినటువంటి ఒక ఆదేశం, ప్రభుత్వం జారీ చేసిన ఆదేశం ప్రకారంగా వీళ్ళు మంత్రులుగా ఉన్న హోదాలో ఈ 10 జిల్లాలకు వాళ్ళు ఇన్ఛార్జీలుగా ఉన్నారు. ఒకసారి పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ఇన్ఛార్జీలు చూస్తే ఆదిలాబాద్, ఇందాక మనం చూస్తే సీతక్క ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా, ఆ తర్వాత పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఆదిలాబాదే ఉన్న సీతక్కకి. సో పెద్దగా డిఫరెన్షియేషన్గా ఇబ్బంది తలెత్తే అవకాశం లేదు. ఇకపోతే పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గానికి శ్రీధర్ బాబు పార్లమెంటరీ ఇన్ఛార్జిగా ఉన్నాడు. కానీ ఈ 100 రోజుల పరక ఏదైతే 100 రోజుల్లో 100 డేస్లో 6 గ్యారెంటీలు అమలు చేయాలని ఒక ప్రజాపాలన దిశగా వీళ్ళు ప్రభుత్వం ప్లాన్ చేస్తుందో దానికి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జిగా శ్రీధర్ బాబు ఉన్నాడు. పెద్దపల్లి పార్లమెంటరీ ఇన్ఛార్జి, ఇది పార్టీ తరఫున ప్రకటించినటువంటి లిస్ట్, పార్టీ తరఫున ప్రకటించిన లిస్ట్ ఇది. ఈ పార్టీ తరఫున ప్రకటించిన లిస్టులో శ్రీధర్ బాబు పెద్దపల్లికి పార్లమెంటరీ ఇన్ఛార్జిగా ఉన్నాడు. అదే ప్రజాపాలన విషయానికి వస్తే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జిగా శ్రీధర్ బాబు వివరించబోతున్నారు. ఇక కరీంనగర్కి సంబంధించి పొన్నం ప్రభాకర్ ఉన్నారు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా, అంటే 17 నియోజకవర్గాలు ఇవి. సో పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జిగా ఉంటే ఇదే కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అంటే సుమారుగా ఈ రెండు పార్లమెంట్ కూడా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కొంత ప్రాంతం ఉంటుంది ఈ 2 పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా. సో ఇక్కడ ఎవరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు కరీంనగర్ పార్లమెంట్కి. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే ఇన్ఛార్జీలుగా అభివృద్ధి కార్యక్రమాలు ఒక రకం, అంటే 2 కూడా ఒకటే సమయం, మీరు పెద్దగా సమయమే లేదు. మార్చిలో కల్లా సుమారుగా ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వాడివేడి చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. అదే మార్చి లోపల 100 రోజుల లోపల ఈ 6 గ్యారెంటీ అమలు చేస్తామన్న నేపథ్యంలో ప్రజాపాలన పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న పార్టీకి సంబంధించిన ఈ యొక్క ప్రభుత్వం సంబంధించిన అంశాల్లో కూడా వీళ్ళే కీలకం. సో ఎటు చూసినా కూడా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. దీనికి తోడు నిన్న కేటీఆర్ కూడా శ్వేతపత్రం అనే విడుదల చేసిన సందర్భంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెప్తున్న నేపథ్యంలో ఒక మాట కూడా మాట్లాడాడు. మా షాడో మంత్రులు కూడా ఉంటారు, అంటే ప్రతి ఒక్క మంత్రికి ఒక షాడో టీంని మేము నిర్వహించబోతున్నాం, షాడో టీంలుగా ఉంటాం, ఆ శాఖల పరంగా వాళ్ళు ఏం చేస్తున్న నిర్ణయాలు కూడా మేము తెలుసుకుంటాం అని చెప్పి చెప్తున్నారు. అంటే ఎక్కడ చూసినా కూడా ఒకటి, ఇప్పుడు మంత్రులకు తలెత్తే అంశాలు ఏంటి, పెద్ద ఎత్తున చిక్కులు దేనికోసం అంటే ఒకటి ఈ శాఖల పరంగా వాళ్ళు రివ్యూలు చేయాల్సి ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా. దాన్ని మీరు గమనిస్తే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు, పొన్నం ప్రభాకర్ మంత్రిగా మొదటిసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ తర్వాత సీతక్క మొదటిసారి మంత్రిగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో ఇట్లా కొత్త వాళ్ళు కూడా ఉన్నారు మంత్రివర్గంలో. సుమారుగా 10 మంది మంత్రుల్లో 3 కొత్తవారే. రేవంత్ రెడ్డి సైతం మన మొదటిసారిగా క్యాబినెట్లోకి, అంటే మంత్రివర్గంలోకి అవకాశం, డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయ్యిండు. సో ఇక్కడ వీళ్ళందరూ కొత్తగా, అంటే శాఖల పరంగా వాళ్ళు రివ్యూలు చేయాల్సి ఉంటుంది, మాకు కొంత పట్టు సాధించాల్సిన అవసరం ఉంటుంది రివ్యూలు. ఆ తర్వాత ఇదే 100 రోజుల్లో, ఎందుకంటే చాలా కీలకం 100 డేస్ పార్లమెంట్ ఎన్నికల కంటే మునుపు చాలా కీలకం రాష్ట్ర ప్రభుత్వానికి, కాబట్టి రివ్యూలు చేయాలి. ఆ తర్వాత దీనికి సంబంధించి అభివృద్ధి చేపట్టాల్సిన అవసరం ఉన్నది. శాఖల పరంగా ఎక్కడెక్కడ ఏం రకం పనులు జరుగుతున్నా అభివృద్ధి చేపట్టాల్సిన అవసరం ఉన్నది. తర్వాత నియోజకవర్గాలు,
తర్వాత ఈ శాఖల పరంగా ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే కొత్త రేషన్ కార్డు ఇంప్లిమెంటేషన్ అంటే పౌర సరఫరాలకు సంబంధించిన అంశం, ఆ తర్వాత ఆసరా పెన్షన్ ఆర్థికపరమైన అంశం, తర్వాత గృహలక్ష్మి పథకం ఆసరా పెన్షన్ సంబంధించిన అంశం, అంటే ఇవన్నీ కూడా వివిధ శాఖలు. ఒక గ్యారంటీ అనేది ఈ శాఖకు మాత్రమే కన్ఫైన్డ్ అనేది ఏం లేదు కాబట్టి శాఖల పరంగా గమలవుతున్న బాధ్యత కూడా చూడాల్సిన బాధ్యత వీళ్ళ ఉంటుంది. సో నియోజకవర్గం, ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్స్, ఆ తర్వాత ప్రజాపాలనకు సంబంధించి ఇన్ఛార్జీలుగా, అంటే సుమారుగా ఇవన్నీ కూడా ఇక్కట్లు. ఇక్కడ మనం చూస్తే ఉదాహరణ తీసుకుంటే నల్గొండకు సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్కి ఇక్కడ ఎవరున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంటరీ ఇన్ఛార్జ్గా ఉన్నాడు, ఆయన సొంత జిల్లా. ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ వచ్చేసరికి ఇక్కడికి కరీంనగర్, అంటే చాలా డిఫరెన్స్. కరీంనగర్ ఒకవైపు, ఈ నల్గొండ ఒకవైపు. లేదా ఇంకొక సమస్య చూస్తే ఖమ్మం మహబూబాద్కి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పక్కనే వరంగల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జిగా. మహబూబ్ నగర్కి ఇన్ఛార్జిగా ఇక్కడ ఎవరున్నారు, నాగర్ కర్నూలు ఇన్ఛార్జిగా జూపల్లి కృష్ణారావు ఉన్నారు. ఇక్కడ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జిగా జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వం తరఫున ప్రకటించినటువంటి ఈ ప్రజాపాలన దృష్ట్యా. సో ఇవన్నీ సమస్యలు ఉంటాయి కాబట్టి మంత్రులకు కొంచెం ఇక్కట్లు పెరిగే అవకాశం, కొంచెం సమస్యలు వచ్చే అవకాశం. దీనికి తోడు ప్రతిపక్షం కూడా నేరుగా మొదటి నుంచి టార్గెట్ చేసినట్లుగా షాడో టీంలు మెయింటైన్ చేస్తున్నాం. డెఫినెట్గా మా షాడో టీం వెంటాడుతూనే ఉంటుంది మంత్రుల నేరుగా. కేటీఆర్ హెచ్చరికలు జారీ చేసిన తర్వాత మరింతగా వీళ్ళ మీద బాధ్యతతో పాటుగా కొంత సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం. ఎందుకంటే ఏ ఒక్క పథకం చేపట్టిన ప్రతిపక్షం నుంచి నెగిటివిటీ, లేకపోతే సమస్యలు, లోటుపాట్లు, లేకపోతే ఇంకేదైనా కొత్తగా అప్పులు తీసుకొద్దామన్న అప్పుల గురించి బయటపెట్టే అవకాశం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇక్కట్లు ఎదుర్కొనే అవకాశం ఉంది. మంత్రులు కొంత చిక్కుల్లో పడే అవకాశం అయితే కనిపిస్తోంది. కొంత క్లమ్జీ అయితే ఉంది ప్రస్తుతానికైతే. ఈ 100 రోజుల్లో మంత్రులు, ముఖ్యంగా ఈ 10 మంది మంత్రులు మాత్రం చాలా కీలకంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అటు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో, ఇటువైపు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జీలుగా ప్రజాపాలన నేపథ్యంలో, మరోవైపు ఆ శాఖల పరమైన అంశాలు రివ్యూలు, తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు, జిల్లాల వారీగా వాళ్ళు ఏ రకంగా నిధులు సమకూర్చాలి, ఏ రకంగా నిధులు స్పెండ్ చేయాలి. ఆ తర్వాత 6 గ్యారెంటీల్లో కనుక చూసుకున్నట్టే 6 గ్యారెంటీలు ఉదాహరణకి రేషన్ గురించి వస్తే పౌర సరఫరాల, ఆసరా పెన్షన్ గురించి వస్తే ఆర్థికం, ఇట్లా వివిధ మంత్రిత్వ శాఖలు డివైడ్ సెగ్రిగేట్ అయి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కాస్త క్లమ్జీ అయిపోయి చిక్కుల్లో పడే అవకాశం అయితే ఉన్నది. మంత్రులు మరి చూడాల్సి ఉంది ఏ రకంగా వీటిని సమర్థవంతంగా వాళ్ళు నిర్వర్తిస్తారు. దీనికి తోడు ప్రతిపక్షాల యొక్క దాటిని ఏ రకంగా ఎదుర్కొంటారు, ఈ యొక్క సమస్యలు ఏ రకంగా పరిష్కరిస్తారు. ఎందుకంటే ఇన్ఛార్జ్ మంత్రిగా ముఖ్యంగా వీళ్ళని ప్రకటించారు కాబట్టి అక్కడ డెఫినెట్గా 9.5 సంవత్సరాలుగా ఏ సమస్యల గురించి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు పోరాడుతున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ పదే చెప్పుకొచ్చిందో అవన్నీ సమస్యలు ఒకే వేదిక మీద మేము నెరవేరుస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అది 20వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖున సమయం ఫిక్స్ చేసుకుంటే ఆ సమస్యల దాడిని ఏ రకంగా వీళ్ళు పరిష్కరిస్తారు. మీరు గమనిస్తే ఈ సమస్యలను ఉన్నాయని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. మరి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సమస్యలను ఏ రకంగా సమర్థవంతంగా తీరుస్తారు. అది రకరకాల సమస్యలు, అది రేషన్ కార్డు సమస్య కావచ్చు, ధరణి సమస్య కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాల సమస్య కావచ్చు, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ల సమస్య కావచ్చు, ఆసరా పెన్షన్ల సమస్య కావచ్చు, ఇతరత్ర సమస్యలు అనేకంగా మూకుమ్మడిగా ఒక్కసారి సమస్యలన్నీ కూడా మంత్రుల మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. మరి సమస్యలను ఏ రకంగా సమర్థవంతంగా తీర్చడంతో పాటుగా పార్లమెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, సొంత నియోజకవర్గం మీద నిఘా పెట్టాలి, ఆ తర్వాత సొంత జిల్లాలో వాళ్ళ అభివృద్ధి పనుల కోసం చేసి హామీ ఇచ్చి గెలిపించుకున్న అభ్యర్థుల యొక్క పనితీరు గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి చూద్దాం ఇక మంత్రులు ఏ రకంగా ఈ సమస్యల వలయంలోంచి, ఈ చిక్కుల్లోంచి సమర్థవంతంగా బయటకు వస్తారన్న ఒక నమ్మకం మాత్రం చాలా స్పష్టంగా. అంటే వాళ్ళంతా చాలా సీనియర్స్. ఇక్కడ కొత్తగా వచ్చేది పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి, అంటే ఆయన కూడా చాలా బిజినెస్ పరంగా చాలా వరకు అనూహ్య అటు ఎత్తులు కానీ పై ఎత్తులు వేసిన వ్యక్తే. కానీ ఏ రకంగా ఈ ప్రజా సమస్యల విషయంలో సమర్థవంతంగా వాళ్ళు పనిచేస్తారో మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఓవరాల్గా చిక్కుల్లో ఈ మంత్రులకు సంబంధించి ఏ రకంగా బయటపడతారో చూడాల్సింది.